డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. అయితే ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు గైర్హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. దామోదర రాజనరసింహ స్వల్ప అనారోగ్యం కారణంగా కేబినెట్ కు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కీలక అంశాలపై చర్చిస్తోంది. తెలంగాణలో భూ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 22A కింద ఉన్న భూములు, నిషేధిత భూముల జాబితా, భూ వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాలపై కేబినెట్ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఈ కేబినెట్ భేటీలో కీలకంగా మారింది. నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలపై కూడా కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. కేబినెట్ సమావేశ ఎజెండాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి ఇటు మంచినీటి సరఫరాకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఒకవైపు గోదావరి జలాలను తరలించేందుకు హడ్కో రుణం తీసుకోవాలనే అంశం పైన ఈ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అంశం పైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే మెట్రో ఫేజ్ 1కి సంబంధించిన లోన్ కి సంబంధించిన అంశాలపైన ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలను కలవడం, కేంద్ర మంత్రులను కలవడం, ఆ తర్వాత మెట్రో ఫేజ్ 2 విస్తరణ పైన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో మెట్రో ఫేజ్ 2 పైన చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనే విషయాలపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూ విధానాలను అమలు చేస్తుంది. ఇందులో నిర్బంధ భూసేకరణకు సంబంధించి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భాగస్వామ్య భూసేకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కొత్త భూ విధానాన్ని తీసుకురావడం ద్వారా భూ సేకరణకు కొంచెం రైతులు ఎక్కువగా ముందుకొచ్చే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఇప్పటికే ఒకవైపు సేకరించిన భూములకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం R&R ప్యాకేజీని అమలు చేస్తుండగా ఈ కొత్త భూసేకరణ విధానంలో ఒకవైపు ఇటు రైతులకు కానీ ప్రజలకు కానీ వాళ్లకు సేకరించిన భూమిని అభివృద్ధి చేసి వాళ్ళకి 60%, ప్రభుత్వం 40% తీసుకునే ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగా TGIICCకి అదేవిధంగా HMDAకి 40% భూములు ఇవ్వడం ద్వారా అనేక అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టడం, అదేవిధంగా అవసరమైన మేరకు ఎక్కడైనా ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి అవసరమైన విధంగా అమ్మకాలు చేయడం ద్వారా ఈ భూ సేకరణలో ముందుకు వెళ్లాలనే ఒక ప్రభుత్వం యోచిస్తుంది. దీనిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరిన్ని అంశాలపై రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతి పైన కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు. దీంతో పాటు గిగ్ వర్కర్స్ లకు సంబంధించిన జీవిత బీమా పాలసీ పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు ఇక శక్తి పథకం కింద మరికొన్ని విద్యా సంస్థలను దీనిలోకి తీసుకురావడం, స్కిల్స్ యువతలో డెవలప్ చేయడం లాంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఐటీఐలుగా ఉన్న ఇంతకుముందు ఉన్న వాటిని ఏటీసీలుగా చేశారు. మరికొన్ని 111 ఏటీసీలను ఇందులో శక్తి పథకం కింద తీసుకొచ్చి మరింత విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి ఇద్దరు మంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కాలేకపోతే ఇతర కారణాల వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఓకే చారి, థ్యాంక్ యూ.